మోషే దేవుడు ఎరిగినటువంటి వాడు. మోసెస్ నోస్ గాడ్ బెటర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ అస్. మనలో ఎవరికంటే కూడా ఎక్కువగా తెలిసినటువంటి వాడు మోషే. అబ్రహాము తన దేవుని ఎరిగినవాడు, దావీదు తన దేవుని ఎరిగినవాడు, దానియేలు తన దేవుని ఎరిగినటువంటి వాడు, యెహెజ్కేలు, ఇర్మియా, యెషయా వంటి మహా గొప్ప ప్రవక్తలు దేవుని ఎరిగినటువంటి వారు. మోసెస్ నోస్ హిస్ గాడ్. మోషేకు దేవుడు తెలుసు. దేవుని గురించి తెలియటం వేరే, దేవుడు తెలియటం వేరే. చెప్పండి. దేవుని గురించి తెలియటం వేరు, దేవుడే తెలియటం వేరు. దేవుని గురించి లోకానికంతా తెలుసు. ఇంకా చక్కగా చెప్పాలంటే దేవుని బిడ్డలకే చక్కగా తెలియదు. దేవుని గురించి లోకానికి తెలుసు. దే నో దట్ ద లార్డ్ ఈజ్ గ్రేట్. యెహోవా మహా గొప్ప దేవుడని సకల లోక ప్రజలు గుర్తించారు. కీర్తనకారుడు ప్రవక్తలు ఎలుగెత్తి చెప్పినటువంటి మాట, ద వరల్డ్ నోస్ ద లార్డ్. యెహోవా గురించి లోకానికి తెలుసు. నేడు ఇస్రాయేలుకు ఇరాక్కు జరుగుతున్నటువంటి యుద్ధములు కూడా ఇరాన్కు బాగా తెలుసు ఇస్రాయేలు దేవుడు ఎవరో. హల్లెలూయా. దే నో అబౌట్ ద లార్డ్. దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. దే నో అబౌట్ హిమ్. అబౌట్, అతని గురించి తెలుసు. వీరి దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడని 2015లోనే ఇరాన్ సేనలు ప్రకటించాయి. ఇస్రాయేల్ యుద్ధం చేస్తలేదు, వీరి దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఒక 10,000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం లేని ఒక దేశం, ఒక 10 కోట్ల మంది కూడా చక్కగా లేనటువంటి ప్రజలు, 54 దేశాలతో పోరాడుతున్నటువంటి ఈ చిన్న దేశం ఎవరి దేశం అని తెలుసు? యెహోవా దేవుని యొక్క దేశం అని తెలుసు. దట్స్ ద ల్యాండ్ గివెన్ టు ఇజ్రాయెలైట్స్ బై ద లార్డ్. దేవుని వలన అనుగ్రహించబడినటువంటి దేశం అని లోకానికంతా తెలుసు. స్థలం వారికి కావాలని లోకానికంతా కూడా తెలిసినటువంటి సంగతి, యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. The world knows about the Lord, but the Lord wants his children should know him. తన ప్రజలు తానెవరో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. Are you his children of God? మీరు ఆయన పిల్లలేనా? మీరు ఆయన ప్రజలేనా? ఇశ్రాయేలు వినుమని పలుమార్లు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. వినండి, నేను మీతో చెబుతున్నటువంటి మాటలు వినండి. నిర్గమకాండం 14, 20 ఇంకా ఇతర గ్రంథాల అధ్యాయాలన్నింటిలో కూడా ద్వితీయోపదేశ కాండంలో పలుమార్లు దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, ఇశ్రాయేలు వినుము. యు హియర్ మీ. దే కాంట్ హియర్ మీ. వాళ్ళు వినరు. వాళ్ళు వినాలని కోరుకోవట్లేదు, మీరు వినాలని కోరుకుంటున్నారు. యు హియర్ మీ. నా స్వరం వినండి. ఇశ్రాయేలు, నా స్వరం వినండి. నన్ను గురించి తెలుసుకోవటం కాదు, నన్ను తెలుసుకోనండి. నో మీ. నన్ను నేరుగా మీరు తెలుసుకోనండి. యు ఫీల్ మీ, యు టచ్ మీ, యు కమ్ టు మీ. నా యొద్దకు రండి అని ప్రభువు అంటాడు. 71వ కీర్తనలో ఇశ్రాయేలు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత లేదు. ఇశ్రాయేలు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత లేదు అని ఆసాపు రాశాడు. ఇశ్రాయేలు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత లేదు. ఇశ్రాయేలు ఎంత లేదు. ఇశ్రాయేలు కాదు, ప్రజలు వింటున్నారు, అన్యజనులు వింటున్నారు. దేవుని ప్రజల ఎడల శత్రువులైన వారు దేవుని గురించి తెలుసుకుంటున్నారు.
డూ యు నో యువర్ గాడ్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? వాక్యం ఉదయకాలం మనందరికీ తెలుసు. మోషే తన దేవుని ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎరిగినటువంటి వాడు? ఎప్పటి నుంచి ఆయనకు తెలుసు? ఎప్పటి నుంచి ఆయనకు తెలుసు? చెప్పండి, మీకు తెలిసిన సంగతి చెప్పండి. బాల్యము నుండే మోసారి ఒక మాటలు చెప్పేసి అది ఏందో తెలుసుకోవాలి. మళ్ళీ బాల్యము నుండే దేవుని ఎరిగినటువంటి వాడు. అంటే చిన్నతనం వచ్చిన పసివాడుగా ఉన్నప్పుడే ఏర్పరచబడినటువంటి వాడు. గాడ్ చోస్ హిమ్. తల్లి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదులు విడిచిపెట్టబడినప్పుడు దేవుడు అతనికి తోడైనాడు. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు సైన్యములకు ముందుగా నడిచినటువంటి ఆ దేవుడు తనకు తోడైనాడని మోషే చిన్నగున్నప్పటి నుంచి, బాల్యం నుంచి తనకు జ్ఞానం వచ్చిన దశ నుంచి ఆయన తెలుసుకున్నటువంటి వాడు. జీసస్ ఈజ్ విత్ మీ. ద లార్డ్ ఈజ్ విత్ మీ. ద లార్డ్ హ్యాస్ elected me. The Lord has selected me. The Lord has appointed me. The Lord has called me. ప్రభువు నన్ను పిలిచాడని మోషేకు తెలుసు. మోషేకు తెలిసిన ఈ దేవుడు నీకు తెలుసా? డైరెక్ట్ క్వశ్చన్. డూ యు నో దిస్ గాడ్? మోషేకు తన దేవుడు ఎవరో తెలిసినటువంటి వాడు. కాబట్టి మోషే తన ప్రజలను ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేక తను చంపేశాడు. తర్వాత ప్రభువు చేత శిక్షించబడతానని ఆయన అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే వేరెవర్ మోసెస్ వెంట్, మోషే ఎక్కడ వెళ్ళినా కానీ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు. దేవుడులారా, మోసెస్ నోస్ హిస్ గాడ్ అనటంలో నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ బట్ ద నాలెడ్జ్ బట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. Not the knowledge, but the experience. దేవుడి వాక్యము దేవుని ప్రజలందరికీ కూడా నాలెడ్జ్ ని పొందుకోమని చెప్పట్లేదు. నీకంటే నాలెడ్జ్ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక హేతువాదులు బైబిల్ చదువుతున్నారు. అనేక మంది ఇస్లామిక్ పండితులు బైబిల్ చదువుతున్నారు. పరిశోధిస్తున్నారు, చూస్తున్నారు ఎక్కడ ఏముంది, ఎందుకుంది, ఎక్కడుంది. మీకైనా అన్ని ప్రశ్నలు రావు కానీ వాళ్ళని ప్రశ్నలు రాసి పెట్టుకుని వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. మీకైనా తెలియనటువంటి అనేకమైన వాక్యాలు వాళ్ళకు తెలుసు. దే వాంట్ టు నో అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవాలని వాళ్ళు వెతుకుతున్నారు, కానీ వాళ్ళకు దేవుడు దొరకడం లేదు. ఇశ్రాయేలుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? మీరు నన్ను వెతకండి. Search me and find me. నన్ను వెతకండి, నన్ను కనుగొనండి అని ఇశ్రాయేలు దేవుడు కృపనిచ్చాడు. మీకు ఇచ్చాడు మా కృప, నాకు ఇచ్చాడు కృప, మనందరికీ దేవుడు మహా గొప్ప కృప ఇచ్చాడు. దేని కొరకు? టు నో హిమ్. ఆయనను తెలుసుకునేందుకు దేవుడు మహా గొప్ప కృపను ఆయన అనుగ్రహించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుతారు. కొంత భాగం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనితో పిలిచాడు. కొంచెం దేవుడు పిలిచినట్టుగా పిలవండి. వెరీ గుడ్. దట్స్ ఇట్. సిగ్గుపడు. మీరు పిలిస్తే తెలుస్తుందా? మీరు మోసే కాదు. సమూయేలు చెప్పండి. మోసే ఇవ్వడమ్మా. హ్యావ్ ద ఎఫెక్ట్. సౌండ్ ఎఫెక్ట్ ఉందా? పిలవండి, మళ్ళీ పిలవండి.
దేవుడు ఆపదలను నడవబడి చూడండి, మరోసారి చూస్తున్నాడు. చూడండి, నీ పిలుపులో ఏడుపుందా, అనురాగం ఉందా, కఠినత్వం ఉందా? యాడ్ ద ఫీలింగ్ ఇన్ యువర్ వాయిస్. మీ స్వరములో ఫీలింగ్ పెట్టండి అంటున్నాను. తిట్టినట్టు పెట్టండి, వసే వసే అదే తిట్టినట్టు కదా. వస్తాయి సరిత బాగుంది. దేవుడు ఆపదనండి మోషే మోషే అని అతన్ని పిలిచి, అందుకు అతడు చెప్పండి మీరు నేను ఎందుకు మీతో పలికిస్తున్నానంటే హ్యావ్ ద ఫీలింగ్. ఆ పదాలలో ఉన్న బలం మీకు కావాలి. మీకు తెలుసు, ఆ పదాలు తెలుసు, ఆ పిలుపులో ఉన్న తీరు తెలుసు, ఆ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, ఆ పవర్ మీకు తెలుసు. కానీ టు హ్యావ్ ది ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ మనలో రావాలంటే మనం పిలవాలి. చిత్తం ప్రభువా, చిత్తం ప్రభు ఒక్కసారి గద్దులు వచ్చాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. 5వ వచనం చదవండి. దగ్గరకు రావద్దు, మోషేకు దేవుడు తెలుసు. వాటి పవర్ఫుల్ వాయిస్, ఎంత బలమైన శబ్దం ఆయనకు తెలుసు, ఎంత ప్రేమ గల స్వరము ఆయనకు తెలుసు, పనిని అప్పగించే స్వరం ఆయనకు తెలుసు. కూడా తెలుస్తలేడు దాన్ని ఆయన మోషేని నెట్టుకుంటున్నాడు, తెలుస్తలేడు. మోషే కమ్, ఐ హావ్ వర్క్ విత్ యు, నీతో నాకు పని ఉందయ్యా, రా. ఈ విద్యార్థులు ఏం చేస్తున్నావు? కమ్ కమౌ, బయటికి రా, నీకు ఒక పెద్ద పని ఉంది, కమౌ మోషే రా అని పిలుస్తున్నాడు ప్రభు. మోసెస్ నోస్ హిస్ గాడ్. చెప్పండి, మోసెస్ knows his God. ఎన్ని మాటలు నేను మళ్ళా చూపిస్తున్నానంటే, మోషేకు తెలిసిన దేవుడే నీకు తెలవాలి. ఉచ్చరించడానికి, ఊరడించడానికి, ఆదరించడానికి, అడిగినవన్నీ ఇయ్యడానికి ఆపద మొక్కుల వాడు కాడు. ఈయన నీకు పనిని అప్పగించే దేవుడు. హల్లెలూయా. నీకు పనిని ఇస్తాడు. చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుచుతాడు. నాటి చేతులను ప్రచురపరచుటకు. చెప్పండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. రాజులైన యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. God has a work. దేవుడితో పని ఉంది. మీరు మొక్కుకోవడానికి, కానుకలు ఇవ్వడానికి ఇక్కడ రావడం కాదు, దేవుని పని కొరకు రావాలి. God is employing his people. తన ప్రజలను ఉద్యోగాలు ఇస్తున్నాడు అందరికీ. జాబ్ దొరుకుతలేవు, ఎవరు చాలా ప్రయాసపడుతుంటారు, మాకు ఉద్యోగం దొరుకుతలేదు, ఆ పని దొరుకుతలేదు, ఇచ్చిన పని మనం చేయం. దేవుడు అంటున్నాడు, నీకు పని ఇస్తున్నాను రండి. నీకు జీతభత్యాలు చాలా బాగున్నాయి. ఈ లోకమందు మీకు జీతం సరిగా ఉండదు. ప్రైవేట్ కంపెనీస్లో, ప్రైవేట్ ఫర్మ్స్లో మీరు పనిచేస్తే అంతంత మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు రాను కనబడుతున్నాయి, ప్రభు ఉద్యోగాలు ఎక్కువైతున్నాయి. ప్రభు అంటున్నాడు, మోషే నీకు పని పెడతాను మోషే అని. మోషే దేవుడు పిలుస్తున్నాడు. చెప్పండి, మోషేకు దేవుడు తెలుసు. మోసెస్ knows his God. ఆ దేవుడే నీకు తెలుసా? ఏ దేవుడు? వరములను ఇచ్చే దేవుడు, వాగ్దానములను ఇచ్చే దేవుడు, ఎత్తుకునే దేవుడు, ముద్దు పెట్టుకునే దేవుడు కాదు. రసాయనిక పనినిచ్చే దేవుడు నీకు తెలుసా? మోసెస్కు తన దేవుడు తిరిగినటువంటి వాడు. దేవునామానికి మహిమ. ఇక్కడ కూడా మోసెస్తో దేవుడు చెప్తున్నటువంటి మాట నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు బదులుగా ఉండును,
నీవు అతనికి దేవుడుగా నోరు, నీకు నోరు అతడే. నీకు ఇచ్చిన పవర్ నీలో ఉంది, కానీ నీ నోరు అహరోను నీకు నోటిగా ఉంటాడు. నువ్వేం చెప్పమంటే అది చెప్తాడు, కానీ నేను చెప్పేది నీతో చెప్తాను. నేను వాడుకునేది నీకు వాడుకుంటా, నేను నీతో ఉంటాను, నీకు ముందుగా ఉంటాను, నీకు ముందుగా తోడు సలహాలు చేస్తాను, నీకు ఒక పని ఇస్తున్నాను. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జాబ్, సాధారణమైన పని కాదు. బిగ్ రిస్క్, నీ ప్రాణాలు పోయేటటువంటి పని. ప్రాణాలను అనంగా పెట్టి నేను చేయాల్సినటువంటి గొప్ప పని నీ ముందుంది. మోసెస్ knows his God. కాండము 33:12 చూడండి. కాండము 33:12 చదవండి. నాకు ఎవరి పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరు బట్టి నీవు వెళ్ళి ఉన్నానని నా కటాక్షం నీకు కలిగేదని చెప్పింది కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మాటలను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. హల్లెలూయా. మోసెస్ నోస్ హిస్ గాడ్. మోసెస్ కు తన యొక్క దేవుడు తెలుసు. అయితే తెలుసు కదా అని మోసెస్ ఇంకా అన్ని పనులు చేసుకుంటూ పోలేదు. ఎట్ ఎవ్రీ స్టెప్ హి ఆస్క్డ్ గాడ్. ప్రతి అడుగులో దేవుణ్ణి ఆలోచనను అడిగాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ 13వ వచనంలో, 13వ వచనంలో, నీ మార్గము నాకు తెలుపుము. అండర్లైన్ చేసుకోండి, నీ మార్గము నాకు తెలుపుము. షో మీ దై వేస్. ప్రభువా నీ మార్గము నాకు తెలుపుము. యోహాను సువార్త 14:6లో యేసుక్రీస్తు ఏమంటాడు? నేనే మార్గం అంటాడు. You see, Moses prayed for the way and Jesus said, I am the way. మోషేకు తోడైన దేవుడు నీకు కూడా తోడై. మోషేకు తన మార్గమును బయలుపరిచిన దేవుడు యోహానులో మనందరికీ తన మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. యేసే మార్గముగా మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికి వందనాలు. రెండవది, మోసెస్ నోస్ హిస్ గాడ్. నెంబర్ 1. నెంబర్ 2, మోసెస్ నోస్ ద వాల్యూ ఆఫ్ హిస్ గాడ్. మోషేకు తన దేవుని యొక్క విలువ తెలుసు. దేవునికి ఒక విలువ ఉంది, దేవుని మాటకు ఒక విలువ ఉంది, పిలుపుకు ఒక విలువ ఉంది. మనం వినమనేమో ప్రభు మనల్ని పిలుస్తలేడు. ఆనాడు అనేకులు ఉన్నారు, కానీ మోషేను పిలిచినట్టుగా ప్రభు అందరినీ పిలవలేదు. అహరోనుకు మంచి మాటలు వస్తాయి కదా, మిరియాము మంచి ప్రార్థన చేస్తారు కదా, కానీ మోషేనే పిలిచాడు. జీసస్ నోస్ హూ విల్ హీడ్ హిమ్. తన మాట వినగలిగే వాళ్ళు ఎవరు యేసుకు తెలుసు. వింటే పిలుస్తాడు, వినగలిగిన వాడిని పిలుస్తాడు, దేవుని విలువ తెలిసిన వాడిని పిలుస్తాడు. వాల్యూ ఆఫ్ హిమ్. దేవుని గురించి ఇప్పటికీ నేను చెప్పాను, లోకమంతా తెలుసు. దేవుడు జీవగల దేవుడని, పరిశుద్ధుడైన దేవుడని, ఇశ్రాయేలు దేవుడే దేవుడని లోకానికి అంతా తెలుసు. అయితే ఆయన విలువ ఆయన ప్రజలకు, ఆయన విలువ నీకు నాకు తెలియాలని ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు. వింటున్నారా? నేను ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు, పాట పాడినప్పుడు, శుద్ధి చెల్లించినప్పుడు, లర్న్ మోర్ ఆఫ్ దిస్ వాల్యూ. ఆయన విలువను మీరు తెలుసుకోండి, ఆయన ఘనతను మీరు తెలుసుకోండి, ఆయన యొక్క మహిమను మీరు గుర్తించాలి. మహిమ మహిమ యేసుకే. మనం మహిమ అంటే ఆయన మహిమ మహిమ మీరు అంటున్నారు, కానీ మహిమ తెచ్చిపోదు. మీరు ఆల్రెడీ గ్లోరిఫైడ్. ఆయన మహిమోత్పత్తులై ఉన్నాడు. కానీ మీరు పాడటంతో, మీరు ఆ పదాన్ని పదే పదే ఉచ్చరించడంతో, యూ విల్ లర్న్ హిమ్.
మీరు నేర్చుకుంటారు. అవునా? మీరు ఎగ్జామ్స్ రాయకముందు మీ బుక్స్లోంచి, గైడ్స్లోంచి, మీ మ్యాగజైన్స్లోంచి జవాబులు నేర్చుకుంటారు. ఎందుకది మళ్ళా చదువుతారు? ఎందుకు 1-2 సార్లు రాస్తారు? అది తెలియదా? ఆ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ ఆన్సర్ తెలియదా? కానీ అది మీకు తెలియాలి. యూ షుడ్ నో ది ఆన్సర్. మీకు జవాబు సరిగా తెలవాలని మీకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రశ్నలకు జవాబులు ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్ తెలియదని కాదు. అలాగే దేవుని మహిమ, మీరు మహిమ ఘనత హల్లెలూయా హల్లెలూయా అంటే కాదు. ఆ పదాలతోటి మీకు ఘనత ఏందో తెలుస్తుంది, మీకు ఆయన మహిమ ఏందో తెలుస్తుంది. యు విల్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్. మోషేకు తన దేవుని యొక్క విలువ ఎంతో తెలుసు. దేవునికి వందనాలు. కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తన 27:3 చూడండి. కీర్తన 27:3. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా నీతికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకూడదు. యెహోవా యొక్క ఉపకారములను అడిగింది. మొదటి వచనం చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతుంది. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తుంది? He knows the power of God. He knows the value of God. He knows the presence of God. దేవుని యొక్క సన్నిధితో ఎరిగినటువంటి వాడు మోషే. యుద్ధ సమూహాలు చుట్టుముట్టు వసులుకున్నా ధైర్యం విడవకుండా పాట పాడారు. ఏ పాట? కీర్తన 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చెప్పండి. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. తెచ్చుకోండి మా కీర్తన. బైబిల్ ఎప్పుడు మీతో ఉండదు. ఎగ్జామ్ పోయినప్పుడు బైబిల్ తీసుకొని పోనీకి రాదు. పేపర్ తీసుకొని మీ నెల స్టార్ట్ అయినప్పుడు ఆ పేపర్ మీద చేపెట్టి యూ నీడ్ టు ప్రే. ఏం చేస్తారు? కాదు, సైడ్ చేయదో, ఈ ప్రశ్న ఆన్సర్ చేయదో, ఇది రాకపోతే ఇది కాదు. దేవుడు మనకు ఆశ్రయం సహాయం. ఇస్రాయేల్ తెలిసిన ప్రార్థన అదేనా? ఇస్రాయేల్ ప్రార్థన చేయమంటే వాళ్ళు మనలాగా విస్తరించి ఇక్కడ ఉన్నది అక్కడ పోయి, అక్కడ ఉన్నది ఇక్కడ వచ్చి ఊరంతా చేయరు. దే రైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ప్రార్థన చేస్తారు. వాక్యమే ప్రార్థన వాళ్ళకి. వాక్యమే ప్రార్థన. చూడండి, నేటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రార్థన వాక్యమే. దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు, ఆపత్కాలమందు సహాయకుడు ఆయనే. ఆమేన్. వాళ్ళకి వచ్చిన ఒకటే అంతవరకు ఆమేన్ అంటారు. వాక్యం చదవటం ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన మానాలి. మన ప్రార్థన మన హృదయంతో తిరిగి వస్తాం. యేసుక్రీస్తుకే కహాని చెప్తాం, ఆయనకే బోధన చేస్తాం, ఆయనకు కుసలు అంటాం. వాట్ ఇస్ దిస్ అవర్ ప్రేయర్? మన ప్రార్థనలు ఏంటి? ఇశ్రాయేలు ప్రార్థన వాక్యం. ప్రార్థన నేర్చుకుందాం, దేవుని విలువ నేర్చుకుందాం. ద మోర్ యు రిసీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు కంటకు చెప్పి పదే వదిలివేయడం ద్వారా దేవుని యొక్క విలువ నీకు తెలుస్తుంది. నీకు విలువ తెలియదు, సన్నిధి తెలియదు, సమయం తెలియదు. మరి ఇష్టమై నేను ఇక్కడనే ఉంటాం, ఆయన అక్కడనే ఉంటాడు, అంతే. You can't expect anything from him. దేవుడు మనకు ఆశ్రయం దొరుకుతున్నాడు. కీర్తన 69:9. కీర్తన 69:9. నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా? ఇది చెప్పే ధైర్యం ఉందా? నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది.
I'm so desirous to be in your temple. I'm so much attracted to be in your presence. ఈ సన్నిధిలో ఉండడానికి నేను ఆశపడుతున్నాను ప్రభువా. 84వ కీర్తన కూడా మనం చూస్తాం కదా, ఏమంటాడు? 84 మనం తెలుసా, చదువుతాం. 84 సాంగ్. సైన్యముల అధిపతి యెహోవా, నీ నివాసము ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఇదే ఉందా అసలు? ఈ ఆశ ఉందా? ఈ తపన ఉందా? ఉన్నదే చదవాలని చెప్పాలి. ఉన్నదే చదవాలి. ఎక్కువనే నిన్ను వెతకదని అంటాడు దావీదు. ఎక్కువనే నిద్ర లేచి ముఖం కూడా ఆడుకోకుండా దేవాలయానికి పోయేవాడే ఉంటాడు. ఎక్కువనే నిన్ను వెతుకుతాను. సమాజంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ సన్నిధిలో నేను ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. మాట్లాడుతూ ఆర్థిక కాలేజీ నాకు ఉప్పు కొడుతుంది. యెహోవా మందిరావరణం చూడమని చదవండి. నా ప్రాణం చదవండి అంటే ఇప్పుడు అసలు తెచ్చుకోలేదు. నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సమస్య వచ్చినది. నా హృదయమును నా శరీరమును ఆనందంతో ఏకీభవించినది. If we don't have this value, ఈ విలువ మనకు తెలియకపోతే, ఈ గంభీరత మనము అర్థం చేసుకోకపోతే, దేవుని సన్నిధిలో ఉండాలనే తపన, ఆశ, వేగిరం మనకు లేకపోతే, we don't know his value. మీరందరూ అనుకోవచ్చు, మేము మస్తు వాల్యూ ఇస్తున్నాం సార్, మంచి కాంగ్రెస్ చేస్తలేమా, మంచి దర్శనం భాగం చేస్తలేమా, మంచిగా ఆటలు పాడతలేమా, మీకు రావటం ఇష్టం లేదా అని మీరు అనవచ్చు. నేనే కాదు, ఇక్కడ ఎక్కడైనా సరే, ఏ మందిరమైనా, ఏ దేవుని సన్నిధైనా కానీ దేవుని వాక్యం చెప్తున్నది, do you have the value of God? దేవునికి విలువనిస్తున్నావా? ఇటువంటి నేను ముగిస్తాను. Moses knows his God, number 1. Moses knows the value of his God, number 2. And number 3, if his people do not know his value, ఆయన ప్రజలు ఆయన యొక్క విలువని ఎరగకపోతే అతడి దౌర్భాగ్యం వేరొకటి లేదు. అతడి దౌర్భాగ్యం వేరొకటి లేదు. ఆయన ప్రజలు ఆయన విలువను, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, ఆయన ప్రభావాన్ని గ్రహించకపోతే, గుర్తించకపోతే, తాకకపోతే, అనుభవించకపోతే విలువ లేదు. దానివల్ల ఉపయోగం లేదు. అంటున్నాడు కదా, కీర్తన 33లో ఏమంటున్నాడు? నీ సన్నిధి వాణి ఎడల, నీ సన్నిధి మాకు రాకపోతే ప్రభువా ఇక్కడ నుంచి పోనీయదు. అంటే బ్యూటిఫుల్ ప్రేయర్. ఈ ప్రేయర్ బహుశా వరకు చేశారు నాకు తెలియదు. నువ్వు ఇవ్వకపోతే నేను ఇల్లు కట్టుకుంటేవా, నువ్వు ఇయ్యది మాకు కాలేజీ ప్రభువా, నువ్వు ఇయ్యది నాకు ఉద్యోగముడు, యు గివ్ మీ, నీవు ఇస్తే నాకు ఆశీర్వాదము, నీవు ఇయ్యది నాకు సంబంధం వద్దు దేవా, నీ చేతులకి కావాలి. అరే బాబు, పాలు తేలని ప్రవహించే కణాలు చేసి ఉంటాయా అంటే మా దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. నీవు మాత్రం రాకపోతే మేము మురేమోమంటారు. మనమైతే ఏం చేస్తాం? తర్వాత వస్తువులే కానీ ముందు మేమైతే పోతాం. మేము పోయి ఆక్రమించుకుంటాం, దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఆ దేశంలో మేము బాధ్యతలు చేస్తాం, మేము వెళ్ళిపోతాం. ఆకుపై దేవుని ప్రజలు
దేవుని అడగడం లేదు, దౌర్భాగ్యతను అడుగుతున్నారు. దేవుడు ఈయన ఆశీర్వాదాలను అడుగుతున్నారు. దేవుడు అనుమతించినటువంటి ఆ కృపావరాలను అడుగుతున్నారు. ఇయ్యలేదు. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. నేను నేర్చుకుంటున్నాను. మీరు నేర్చుకుంటున్నారా? ప్రభువా, నీవు రాకపోతే, నీవు మాతో రాని ఎడల, నీ సన్నిధి మాతో రాని ఎడల, ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని ఒప్పుకో. ఈ సన్నిధి మాతో రాని ఎడల ఎవరైనా ప్రార్థన నేర్చుకుంటారా? ఈరోజు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? ఇట్స్ వెరీ నియర్. ఐగుప్తు నుంచి కనాను దేశానికి పోవడానికి ఏ సంవత్సరాలు పట్టింది చెప్పడమా? 40 years, 40 సంవత్సరాలు. కానీ మీకు తెలుసా, అంత్యకాండంలో చదవండి, 2 ఏళ్లకే వాళ్ళు దాదాపు కనాను సమయపడిపోయారు. 12 మందిని వేరు చూడడానికి పంపిస్తే వాళ్ళు పోయి ఆ ద్రాక్ష గెలలను పట్టుకొని వచ్చి, ఇక్కడ ఇంత నిమ్మకాయ అంటే అక్కడ ఇంత నిమ్మకాయ, ఇక్కడ ఇంత ద్రాక్ష పడి ఉంటే అక్కడ ఇంత లావు ద్రాక్ష పడి, ఇది పాలు తేనెను ప్రవహించే దేశమే అని వేరు చూసిన వాళ్ళు తీసుకుని వచ్చారు సమాచారం. చాలా మంచి దేశం, దేవుడు మనకి ఇస్తున్న దేశం చాలా మంచిది. అది అదర్ సైడ్ అవతల వైపు ఉన్నారు. 2 ఏళ్ళకి మనకు 40 ఏళ్ళ చరిత్ర తెలిసిన 2 ఏళ్ళ చరిత్ర. ఈ 2 years they were almost near to Canaan. కానాను దాదాపు దగ్గరికి వెళ్ళిపోయారు. మోషే ప్రార్థన చేస్తాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఓమో తొడుకొని పోకు, నీ సన్నిధి మాకు రావాలి. ఏమని రిపోర్ట్ ఇచ్చిండ్రు? వారి ముందర మనము విడుదల వలె కనబడుతున్నాం. వాళ్ళు దీర్ఘదేవులు, బలమైన వారు, అనానీయులు చాలా బలవంతులు. వాళ్ళ ముందర మేము విడుదల వలె కనబడుతుంది. విడుదల దేవుడు ఏం చెప్పాడు? మీరు నా ప్రజలు అని చెప్తే వీళ్ళేమంటున్నారు? విడుదల చెప్పండి, విడుదల చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? యు ఆర్ మై పీపుల్, మై ప్రెసెన్స్ కమ్స్ విత్ యూ. నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను మీకు ముందుగా నడుతును అని ఇన్ని ప్రమాణాలు చేస్తే, ఆ కనాను పోయి చూసి వచ్చిన తర్వాత వారి ముందర మేము విడుదల వలె కనబడుతున్నాము. మేము విడుదల, మేము విడుదల, మేము విడుదల. చెప్పండి, ఎవరేమన్నారు? మేము నా పిల్లలు అంటే మేము విడుదల. చెప్పండి, ఒకసారి రోషన్ కావడానికి దేవుడు ఏమంటుంది? మీరు నా పిల్లలు, ఇశ్రాయేలు నా ప్రథమ సంతానం. హల్లెలూయా, యు ఆర్ మై ఫస్ట్ బార్న్. ఇశ్రాయేలు ఇచ్చినప్పుడు పేరేంటంటే నేను నా మొదటి సంతానం. నీకున్న పవర్ లోకం ఎవరికి లేదు. కానీ ఇంతలా ఉంటారు. వారి ముందర మేము చెప్పండి విడుదల పెట్టు. నీ సన్నిధి మాత్రం రాని ఎడల చెప్పండి, ఇక్కడ నుండి మొక్కలు తోడుకొని 12 మందిని పంపిస్తే 10 మంది తెచ్చిన రిపోర్టు, విడుదల రిపోర్ట్ తెచ్చిండ్రు. 2 మాత్రం మంచి వార్తలు ఇచ్చారు. వాళ్ళు కూడా విడుదలలాగే కనబడ్డారు. వాళ్ళకు కూడా విడుదలలాగే కనబడ్డారు. కానీ వాళ్ళకు కనబడ్డది ఎవరు? చెప్పండి, దేవుడు, జీవగల దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు. ఈ మాటలు మిమ్మల్ని చెప్పండి అంటే నోరు దగ్గర మూసుకొని కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు నాకు తెలియదు. When you repeatedly say you would have that power, మీరు మళ్ళీ ఆ పదం వాడటం ద్వారా, పదం చెప్పడం ద్వారా మీ హృదయంలో మీరు నలగొట్టుకొని మార్చుకుంటారు. మహోన్నతుడైన దేవాన్ని ప్రార్థన చేయమంటే చిన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు
సర్వశక్తిమంతుడు. బైబిలే, నేను అన్నది కాదు, నా మాట కాదు, బైబిల్ మాటనే వాడు. యూజ్ ద మైటియెస్ట్ వర్డ్. విడుదల పదాలు వాడతారు, విడుదల మాటలు మాట్లాడతారు. వాళ్ళేమంటాడు, లేదు లేదు మనం జయిస్తాం. చెప్పండి, మనం జయిస్తాం. చెప్పండి, జయించేవాళ్ళు చెప్పండి, we win. వస్తారు కదా, అంతే. విడుదల, విడుదలమా దేవుని పిల్లలమా? మరి ఏ మాట మాట్లాడతారమ్మా? అంటే ఇంతలో చదువు టైం పడుతుంది కదా. మనం జయిస్తాం. హల్లెలూయా. అనేది కూడా ఆ దీర్ఘదేవులు, బలాఢ్యులు, ఎత్తైన వారు గట్టిగానే కనబడ్డారు. కానీ ఆలయము తన దేవుడు ఎరిగిన వాడు, యెహోషువ తన దేవుని ఎరిగినటువంటి వాడు. అందుకే దేవుని ప్రజలకు విజయం కలగటం లేదు. వై వీఆర్ గెటింగ్ డిఫీటెడ్? ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఈ లోకంలో తక్కువ ప్రజలము, తక్కువ వాళ్ళము, మైనారిటీలము, చిన్న వాళ్ళము, చేతగాదు, అవల్ల కాదు, మేము చేయలేము, మాకు రాదు, మేము చెప్పం. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే విడుదల మాటలు. విడుదల దేవుని పిల్లల. ఎస్, నేను పెడతానే, మీరు పెడతారే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యువర్ మై ఫస్ట్ గాడ్ అంటున్నాడు. హల్లెలూయా. ధైర్యం రాదా? యువర్ మై ఫస్ట్ గాడ్. ఇశ్రాయేలులో మీరు కూడా భాగస్తులు. ఇశ్రాయేలు ఇచ్చిన వాగ్దానం మీకు కూడా ఇస్తారన్నాడు. వాట్ ఈస్ యువర్ ప్లేయింగ్? ఎక్కడ పోయి ఏదో ఒక వాగ్దానం తీసుకుంటే వాట్సాప్ వల్ల, ఫేస్బుక్ వల్ల షేర్ చేసుకుంటారు. అంటే ఆ వాగ్దానం అస్సలు నంబర్ కానీ ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటారు. వాగ్దానం నమ్మితే దేవుని పిల్లలా. నేను ఈరోజు వాట్సాప్ లో పెట్టాను, మనం విడతలం కావాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. పెడతారా? పెట్టడే పర్లేదు, ఎవరికైనా వీఆర్ నాట్ లోకస్. మేము విడతలం కాము, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మేము దేవుని పిల్లలు. చెప్పుకోవాలి. మీకు కొంచెం కొంచెం ఒక్కొక్క డిగ్రీ ఏమంటారు, చార్జర్ పెట్టినట్టు పెరుగుతుంది కదా. పెట్రోల్ కొట్టేట్టు కూడా కొట్టి బాగుంటుంది. ఒక్కొక్క డిగ్రీ వస్తుంది. వాడు సోమవారం పోతాడు, అప్పుడే 100 రూపాయలు. చార్జర్ చాలా మెల్లగా ఎక్కించుకుంటాడు. మనం మెల్లగా ఎక్కించుకుంటే ఎక్కడైనా సరే మనం పెడతాం కావు. పెడతాం అని బాగా వచ్చేంత వరకు మనము ఏమన్నా ముందు దౌర్భాగ్యం. పెడతాల స్వభావం ఉన్నంత వరకు దౌర్భాగ్యమే. స్వభావం ఏం చేస్తే చెప్పండి. ఎండ్రకాయల స్వభావం ఎప్పుడు పక్కకే పోతుంది, ముందరికి పోదు. ఎండ్రకాయల నిలబెట్టి 1 2 3 అనేసరికి అన్ని టీమ్ పక్కకు కడిగేసి రెడీ 1 2 3 అనేసరికి మనకి పక్కకే వస్తుంది. స్వభావం అంతే. ఆది స్వభావం ఏంది? ఉల్లిపోయిన వాటిని తినడం. నోరు పడవలు తెచ్చి పోయి చూడు, నీళ్లు తగ్గేవారంటే పోయి ఉల్లిన వాంసాన్ని అక్కడే వెళ్తుంది. ఆవులు బయటికి పంపిస్తామని తిరిగి ఒలివ ఆకులు తీసుకొని. హల్లెలూయా. మీరు పౌరాలా కాకులా? మీరు పెడతాలా దేవుని పిల్లలా? మీ హృదయంతో ఏం చెప్పుకుంటున్నారమ్మా? ప్లీజ్ వేకప్. ఇది మన సమయం కాదు, ఇది దేవుని సమయం. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని ప్రజలుగా బ్రతకాలి, బలాఢ్యులుగా బ్రతకాలి. మీకే తాతగారు కానీ మీకు దేవుడు ఇచ్చిన బలంతో బ్రతకాలి. దేవుడు వాడుతుంది. We are all wounded soldiers. చెప్పండి, we are all wounded soldiers. మనందరం గాయపడిన సైనికులమే. నేను హైదరాబాద్ లో హాస్పిటల్ ఇస్తే రాసుకున్నాను అన్నమాట. We are all wounded soldiers. మనమంతా గాయపడిన సైనికులమే. కష్టాలున్నాయి, బట్ we rise. సంసోను లేచి శక్తిని పొందుకో. హల్లెలూయా. లేచి శక్తిని పొందుకోవాలి. దౌర్భాగ్యంగా బ్రతుకుతూ. We are not called to live as heathens people.
చెడిన వారు, పడిపోయిన వారు, దిగులేని వారు, ఏడుపు గొట్టు మాటలు దేవుని ప్రజలకు కుదరవు. యోహాను సువార్త 3:16 తీసుకున్నాం. యోహాను 3:16 అందరూ చదవాలి. చదవకుండా చెప్పగలిగితే సంతోషిస్తాం. ఏమైంది కూడా అలవాటు కూడా విడుదల చెప్పండి. దేవుడు అనుగ్రహించి తీసుకుని మనకు ఎందుకు అనుగ్రహించారంటే నిత్య జీవం పొందుటకు అనుగ్రహించారు. మన వీకే కానీ మన ప్రభు బలాఢ్యుడు, స్ట్రాంగ్. ఆయనను మనకి ఎందుకు ఇచ్చాడంటే నిత్య జీవం కలిగి జీవించడానికి దేవుడు ఇచ్చారు. జీవం లేని ప్రజలుగా, నిర్జీవమైన క్రియలలో బ్రతుకుతున్న ప్రజలుగా, నిస్సత్తువ గల ప్రజలుగా బ్రతకడానికి దేవుడు పిలవలేదు. ఎన్నేళ్ళు నడిచారు ఇశ్రాయేలు? 40 ఏళ్ళు నడిచారు. 40 ఏళ్ళు నడిచినా దేవుడు వారికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏమో తెలుసా? వారిలో నిస్సత్వం గలవాడు ఒకడైనా లేకపోలేదు. చెప్పండి. ఇక వ్యక్తిగతికి విధంగా ఉంటుంది. 40 సంవత్సరాలు నడిచింది. వారిలో నిస్సత్వం గలవాడు ఒకడైనా లేకపోయినో. ఆన్లైన్కి రమ్మంటే నిద్ర వస్తుంది, ప్రార్థన చేయమంటే ఓపిక ఉండదు, చర్చికి రమ్మంటే దీనికి ఒక్కదానికే టైం ఉండదు, అన్నింటికీ టైం ఉంటుంది. ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. పంపిస్తారా? నిలబడతారా? God wants us to be his people. మనము ఆయన ప్రజలుగా ఉండాలని దేవుడు పిలుస్తుంది. మై పీపుల్, నా ప్రజలు అని మనకు పేరు పెట్టాడు. విడుదలని పేరు పెట్టారు. విడుదలని వాళ్ళు తగిలించుకొని వచ్చారు. మనం విడుదల అని చెప్పుకోవచ్చు. దీర్ఘదేవులని వాళ్ళకి పేరు పెట్టమని వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, యోగుల దేవుని ప్రజలు అంటున్నారు. దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడని ఆనాడు మొదలు ఈనాడు వరకు శత్రురాజ్యాలు భయపడుతున్నాయి. ఎవరికి తెలుసా? నాట్ టు ఇజ్రాయెలైట్స్ బట్ టు దేర్ గాడ్. వారి దేవునికి శత్రురాజులు భయపడుతున్నారు. శత్రురాజులు అప్పం తెచ్చి అప్పగిస్తున్నారు. యు ఆర్ నాట్ దేర్. నువ్వు భయపడుతుంది, నీకు భయం లేదు. ప్రార్థన చేద్దామా? అడుగుతామా? మోసెస్ ప్రభువా, మోషేకు తెలిసినంతగా నాకు తెలియదయ్యా. ఒప్పుకోనండి. మోషేకు నీవు తెలిసినంతగా నీవు నాకు తెలియదు ప్రభువా. మోషే నిన్ను సమీపంగా ఎరిగి ఉంటున్నాడు. అద్భుతాలను చూశాడు, ఆశ్చర్య కార్యాల్లో చూశాడు, ఎడారిలో నిన్ను చూశాడు, శత్రు సైన్యం మధ్యలో నిన్ను చూశాడు, ఆ ఎర్ర సముద్రం పొద్దున నిన్ను చూశాడు. మోషే అనుభవం నాకుందా అని మీరు ప్రశ్నించుకోండి. నో యువర్ గాడ్. నీ దేవుని ఎరగమని చెప్తున్నాడు. నాట్ అబౌట్ యువర్ గాడ్ బట్ నో యువర్ గాడ్. దేవుని గురించి బాగా తెలుసు, మంచిదే, కానీ దేవుని ఎరగండి. నీ దేవుని శక్తిని ఎరగండి, నీ దేవుని బలాన్ని ఎరగండి. రెండవది, నీ దేవుని విలువను మీద తెలుసుకోండి. ఈజ్ సో వాల్యుబుల్. ఎంతో మహోన్నతుడు, పరిశుద్ధుడు, కీర్తనీయుడు, ఆశ్చర్యకరుడు, మహోపకార్యాలు చేయవాడు, మహోన్నతుడైన నీ దేవుడు. నీకు తెలుసా? నీకు తెలుసా? అన్యులు తెలుసుకుంటున్నారు, అన్యులు తెలుసుకుంటున్నారు. భూరాజులు ఆయన సన్నిధికి వణుకుతూ వస్తున్నారు. తన ప్రజలు ఎక్కడ? వేర్ ఆర్ హిస్ పీపుల్? వేర్ హ్యావ్ దే గాన్? దేవుడు తన ప్రజలకు తోడు లేని ఆ దౌర్భాగ్యం అనుకుంటున్నా. ఈ సన్నిధి మాతో కూడా రాని ఎడలా దేవమ్మను పంపుతుంటున్నాడు.
మేము వెళ్ళనీయద్దు అంటున్నా, మేము పోమంటున్నాడు మోషే. We want you, not this property, not this Canaan. ఈ కానాను కాదయ్యా అనే ఆ ప్రార్థన నేడు సంఘాలు చేస్తున్నాయి, మనం చేస్తున్నాము, నువ్వులే చేస్తున్నామా? ఆస్కింగ్ అండ్ ఆస్కింగ్, ప్రభువా ఒక గజం స్థలం ఇదేవా, ప్రభువా ఒక 200 గజాల స్థలం ఇదేవా, ఉద్యోగం ఇదేవా, పెళ్లి చేయదేవా, పిల్లలు ఇదేవా, దేవా ఈ దేవా ఈ దేవా ఈ దేవా, ఇమ్ము ఇమ్ము అన్నవి 4 తలవని సామెతలు చెప్పాడు. ఇమ్ము అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మోషే వలె నీవు నాకు ఏముంటే నాకు వద్దు దేవా, అన్లెస్ యూ గివ్, నీవు ఇస్తే తప్ప, నీవు పంపితే తప్ప, నువ్వు విడిపిస్తే తప్ప. దానియేలు అంటాడు, ఈ 70 ఏళ్ళ చిరకాలం నీవు ఇచ్చిందే కాబట్టి, లెట్ 70 years ఫినిష్. ఈ 70 ఏళ్ళ కాలం ముగించబడిన తర్వాత నేను విమోచన పొందుతా ఉంటాను. మా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. హల్లెలూయా. తెలుసా? Do you know your God? Big question. Do you know your God? Not knowing about your God, but knowing your God. అడుగుదామా? మనం చాలా వెనుకబడి ఉన్నాం. దేవుని తెలుసుకున్నట్టు మనం చాలా వెనుకబడ్డాం. We don't know. We don't love. We haven't yet understood. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రజలు, నా పేరు పెట్టుబడి పిలువబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఒక చెడుతనమును విడిచినే కదా ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన వారి దేశంలో వారి స్వస్థపరిచి వారి దేశంలో స్వస్థపరుస్తానంటాడు. హల్లెలూయా. What a great God. This God is valuing us and we are not valuing our God. దేవుడు మనల్ని ఒక విలువతో పిలుస్తుంటే మనం దేవుని విలువను ఇంకా ఎరగడంలో వెనుకబడిపోతున్నాం. అడుగుదాము, ఇక్కడ నుంచి ఆ ప్రభావం, ఆయన మహిమను, ఆయన యొక్క ఘనతను కొంతైనా తెలుసుకుంటూ వెళ్దామా? నేను విడుదల కావయ్యా, నీ పిల్లల ప్రభువా, మేము ఓడిపోయిన వారు కాదయ్యా, నేను జయించఉన్న వారు, నేను విసిగిన వారు, దేశారిన వారు, నిస్సత్తువ గల వారు కాదు ప్రభువా. నీ యందు బలాఢ్యులం. We are powerful in you. We are powerful in you.